నవల వెళ్ళా అనుకోకుండా వెళ్ళా. అది కూడా ఏమంటారు అసలు నేను ఎట్లా పరిచయం నీకు? మీరా అనుకోకుండా తిరువన్నామలో వెళ్ళా. వెళ్ళిన ఫస్ట్ రోజు ఏంటంటే గిరివలం చేసి గుంటూరులో కూడా నేను రూమ్ లో ఉండేవాడిని. ఇక్కడ రూమ్ లో అక్కడైనా రూమే ఇక్కడైనా రూమే అనుకోని ఇక్కడే ఉన్నా. నాకు స్టూడెంట్ ఉండేవాడు, ఆడ వెళ్ళిపోయిండు. సో అక్కడైనా రూమే ఇక్కడైనా రూమే కదా అని అయితే ఒక ఆటో అతను బాగా హెల్ప్ చేశాడు. అంటే జస్ట్ వెళ్ళగా అడగగానే తిరువన్నామల ఎంత తిప్పి నువ్వు చెయ్యి ఊపకి ఏదైనా ఒక చెయ్యి స్థిరంగా పెట్టుకొని మిగతా రెండో అంటే ఏమంటారు. సో అట్లా రూమ్ దొరికింది, అట్లా ఉన్నా, అక్కడే ఉన్నా. ఎక్కడ ఉన్నా ఒకటే కదా అని అంటే అట్లా ఉన్న ఒక నెలకి చిన్నగా అయ్యి అక్కడ ఉంటే యూట్యూబ్ వద్దన్నా కూడా స్పిరిచువల్ అని పెట్టిన వాళ్ళ వీడియోలు చూపిస్తుంది. అది అవి చూస్తూ చూస్తూ మీ వీడియో కూడా తారసపడింది. ఓకే, అంటే అక్కడ వాళ్ళందరూ ఈ భక్తి పరంగా అని చెప్తున్నారు, మీది కొంచెం ప్రాక్టికల్గా అనిపించింది. అండ్ ఇంకా నాకు తెలిసి దగ్గర అవడానికి విషయం ఏంటంటే మీరు అప్పుడప్పుడు రమణ మహర్షి గురించి మాట్లాడేవాళ్ళు, అక్కడే ఉండే కాబట్టి కనెక్ట్ అయినా అనుకుంటా. అట్లా అట్లా ఇంకా ఒక్కొక్కటి వీడియోలు చూస్తూ ఉన్నా. సో నా మాటలు వింటే నీకు అర్థమైన విషయాలు ఏంది, ఆచరణలోకి వచ్చిన విషయాలు ఏంది? ఎందుకంటే పెద్ద ఆకర్షణ ఏమి లేదు, స్టూడియో సెటప్ లేదు, విదేశీయులు లేరు, ఏమి లేదు, ఒక ప్రోగ్రామ్స్ లేవు, ఇట్ ఇస్ నథింగ్. అంటే అట్లీస్ట్ ఒక స్పెషల్గా ప్రవర్తించడము లేదు, అలాంటివి ఏమి లేవు. ప్రాక్టికల్ అప్రోచ్ వల్ల నాకు అంటే అసలు స్పిరిచువాలిటీ అని దేన్ని అంటామో అవేవి నేను చేయట్లే కదా. ఇప్పుడు ఆధ్యాత్మికత పేరు మీద ఏవేవైతే చేయాలో అందులో ఒక్కటి కూడా చేయట్లేదు నేను. అంటే ఒక ఆశ్రమం పెట్టట్లే, ఆ తర్వాత ఒక పద్ధతి క్రియేట్ చేయలే, తర్వాత గురువు శిష్యులని సంబంధం తీసి పాడుదుబ్బాను, ఆ తర్వాత ఏదో ఒక ఆరాధన, లేకపోతే డబ్బు జమ చేయడం, డొనేషన్షిప్, లేకపోతే ఎవరి ఇయర్ ఎన్లైటన్మెంట్ డేలు, లేకపోతే ఇంకేదో సిలబస్. అంటే నువ్వు ఎట్లా ఒకటి గ్యాదరింగ్ చేయాలి కదా. అంటే అదే మళ్ళీ అదే మూర్ఖపు దారి. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే కనెక్ట్ అవ్వడానికి ఏదో ఒక వీడియో తారసపడింది, ఆ వీడియో ఏమంటారు మన లైఫ్లో అప్లై చేసి చూసినాం, వర్కౌట్ అయింది, అంతే. వెరీ గుడ్. అట్లా ఇప్పుడు ఒకసారి ఏమన్నారంటే చిన్న పిల్లోడు గ్లాస్ వదిలేరా అంటే వదిలేసిండు అని చెప్పి, అట్లా ఒక బాటిల్ అక్కడ పడేసి చూడు, అది కదలకుండా ఉన్నదాన్ని చూస్తే నువ్వు కదలకుండా ఉంటావు నీ మనసు అని చెప్పారు. నేను చేసి చూసిన అంతే, కదలకుండా ఉంది. అంటే ఇవన్నీ తెలియక ముందు అసలు కదులుతుందని కూడా తెలియదు, కదులుతానే ఉంటాయి. కూర్చో, ఏమంటారు ఆలోచనలు వస్తానే ఉంటాయి, వస్తున్నాయని కూడా తెలియకుండా వస్తాయి. అవును, అసలు అంటే ఏ ఆలోచన లేకుండా జీవితకాలం బతుకొచ్చు. పని ఉంటే ఆలోచనలు వస్తాయి అంతే. ఇప్పుడు పని లేదనుకో మైండ్ అట్లా ప్రశాంతంగా ఉండాలి. మనకు ప్రతి దాన్ని పట్టుకోవడం అలవాటైంది. అది ఎంత కాస్ట్ ఎంత, అది ఎవరు మన కులపు ఉండే ఆ కారు చూసిన భలే ఉంది అంటే ఏదో ఒకటి వస్తా. అయితే ఊరుకుండు అని రమణ తాత చెప్పిండు, కానీ అది నాకు ఊరుకుండేది అర్థమైంది. కానీ రీసెంట్గా ఉత్తమ్తో చేసిన ఒక వీడియో చూసిన, అందులో ఏమన్నారంటే జిడ్డు కృష్ణమూర్తిది ఏమంటారు జిడ్డు కృష్ణమూర్తి మెయిన్ ఒక పదం ఉంటుంది కదా, చాయిస్లెస్ అవేర్నెస్ అని. వాస్తవానికి ఏంటంటే అందరూ, అంటే నేను ఇప్పుడు దాకా చూసింది అందరూ, నేను కూడా కొన్ని రోజులు మీరు చెప్తే సాక్షిగా ఉండు అంటే అంటే ఎంటీ మైండ్తో ఉండడం అనుకున్నా. కానీ దీనికి కొంచెం రిఫైన్డ్గా ఏం అర్థమైందంటే ఏ ఆలోచనలు వచ్చినా కూడా చూడు, అంత చూడు, ఆలోచనలు రాకపోయినా చూడు, వచ్చినా కూడా చూడు. అవును. ఇంకోటి మంచి అయినా చూడు, మంచి కాకపోయినా చూడు. అంటే ఇప్పుడు సమాజంలో ఏదైతే ఈ ఆలోచనలు రాకూడదు అనుకుంటుందో వాటిని కూడా చూడు అనేది. ఇంతకుముందు రాకుండా ఉండాలి అంటే కుదరదు. ఎప్పుడన్నా రావచ్చు ఆలోచన, అది ఆలోచన ఇది ఆలోచన అనేది అక్కడ క్లిక్ అయింది అంతే. వెరీ గుడ్. అంటే నాకు గట్టి భావనలు ఉండింటాయి, ఏమంటారు ఇంతకుముందు ఓకే ఈ తప్పులు అనేది బలంగా నాటకపోయింది. అప్పుడు అది వ్యవహారికంగా చెప్పడమే. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం కొన్నిసార్లు చెప్పవలసి వస్తుంది.
కానీ ఒక టైం వస్తే నువ్వు సాక్షికి కూడా ఉండగలగాలి. లేదా అది నీ స్వభావం అయినప్పుడు అవసరమైతే మళ్ళీ ఎట్లుంటుంది, నువ్వు ఈత నేర్చుకొని ఎప్పుడు నదిలో దిగకుండా. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది కూడా. అంటే సాక్షి ఏంటో పరిపూర్ణంగా చిక్కిన తర్వాత సంసారంలో పడి ఏం కాదు. అనుకుంటే నువ్వు మళ్ళీ ఏది అంటకుండా ఉండగలిగేటువంటి ఒకనొక స్థితి నీకు తెలుసు కాబట్టి యూ కెన్ బీ విత్ ఎనీథింగ్. అదర్వైజ్ ఈ పార్శ్వం తెలియలేదనుకో ప్రపంచంలో పడి కొట్టుకుపోవడం, సంసారంలో పడి కొట్టుకుపోవడం ఉంటుంది. అయితే మీ టాక్స్ ఇంటూ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పకపోయినా లోపల నుంచి కొన్ని సెల్ఫ్గా స్ఫురిస్తున్నాయి. అది ఎట్లా స్ఫురించడం అంటే మనోడికి నైట్ ఒకటి చెప్పిన, అదేంటంటే యాక్చువల్లీ అంటే చెప్పకూడదు. ఇప్పుడు ఒక అమ్మాయి మొగుడు చచ్చిపోయిండు యవ్వనంలో ఉండి చచ్చిపోతే ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్తే ఏమగాయిత్యం చేసుకుంటుందా అని చుట్టూ కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయికి నీళ్ళు తాపిండ్రు, అర్జెంట్ టాయిలెట్ వస్తున్నాయి. ఆ అమ్మాయి లోపల ఏమనుకుంటుంది, అర్జెంట్ బ్లాడర్ ఫ్లై టాయిలెట్కి వెళ్ళి వద్దాం అనుకుంటే వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇది లేచి ఏం చేసుకుంటుందో అని ఉత్తేద్దాం ఇట్లా ట్రై చేస్తుంటే అని కూర్చోబెడుతున్నారు. ఇది అంటే ఇప్పుడేం మాటలు రావట్లేదు కానీ నాకు ఇది కొంతమందికి ఎవడు కనిపిస్తే అడిగి చెప్పిన కొన్ని రోజులు. ఎందుకంటే చెప్పి 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 ఇంక నాకు మాటలు ఆగిపోయినాయి కొన్ని రోజులు. ఇంటి 3 సంవత్సరాల స్పాన్ కదా, మీ దగ్గరకు వచ్చి 2 రోజులు కూడా నేను ఏం మాట్లాడేది ఏముంది అనేది అంటే మాట్లాడి ఆగిపోయినాయి ఇంకా. అయితే విషయం ఏంటంటే ఇది నాకు అద్దు కూడా ఇది స్టార్టింగ్ డేస్లో చెప్పిండ్రు. ఒక 500 సబ్స్క్రైబర్స్ 400 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అప్పటి కదా. అంటే ఇప్పటి నుంచి నేను ఇంకా డైలీ వీడియో చేస్తా అన్న డెసిషన్ తీసుకోక ముందు చెప్పిండ్రు ఇంచుమించు 2022 అక్టోబర్ ఆగస్టు. అయితే ఈ విషయం నాకు కనెక్ట్ అవ్వడానికి విషయం ఏంటంటే ఒక 2019 ఆ టైంలో నేను CA ఫైనల్ అట్లా ప్రిపేర్ అవుతున్న టైంలో మా బావ సడన్గా డెంగ్యూ వచ్చి, ఇప్పుడు తిరుపతి రెడ్డి అంకుల్ ఉన్నాడు కదా, ఎగ్జాక్ట్లీ అట్లా చచ్చిపోయాడు. ముందు రోజు వచ్చింది, నెక్స్ట్ రోజు హాస్పిటల్ తీసుకుపోయినారు, చచ్చిపోయాడు. అంటే ఎందుకంటే నన్ను కలిసేయడానికి రీజన్ ఏంటంటే మా నాన్నతో ఉండి పెరిగిండు, పొలం పని చేస్తూ. మిగిలిన వాళ్ళు లేరు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మా అక్కయ్య అంటే ఎవరో కాదు, నేనేమో మా మదర్ వాళ్ళ మా ఫాదర్ వాళ్ళ అక్క కొడుకు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మా అక్క ఉంది కదా, సేమ్ అట్లే ఉంటుంది కదా పరిస్థితి అనిపించింది. ఒక పిల్లోడు ఉండి ఏమాగా అయితే, కానీ విషయం ఇక్కడ నాకు పాయింట్ విషయం ఏంటంటే నేచర్ రిలేటెడ్ ఏవైతే 3-4 ఉన్నాయో మీరు ప్రకృతి అని చెప్తారో అయ్యే మెయిన్, ఇంకా మిగిలినవి కాదు. అదే మెయిన్. అవి కొన్ని రోజులు చెప్పి పిచ్చిగా నవ్వుకున్నా. ఒకసారి ఒక పెద్ద వ్యక్తి వచ్చాడులే, దాదాపు ఒక 10,000 మంది వచ్చారు ఆడిటోరియంలో, పెద్ద హాల్లో. బయట కూడా జనాలు ఉన్నారు. నేను పర్ఫామ్ చేసిన ఆ రోజు. ఆయన మాట్లాడతారని అందరు ఎదురు చూస్తే ఆయన 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడు. సో అక్కడున్న 10 మంది ఏమన్నారంటే ఇంపార్టెంట్ మీటింగ్ అయి ఉండొచ్చు, లేదా భారత్ పాక్ ఇష్యూ ఏదో వచ్చినట్టు దానికోసం పోయి ఉండొచ్చు, లేకపోతే స్టాండింగ్ కమిటీ డిస్కషన్ ఏదో అయి ఉండొచ్చు, లేదా ఒక ఫైల్ మీద సైన్ చేయాలి ఇట్లా. అంటే నేనన్నా మేము మోషన్స్ కూడా అయి ఉండొచ్చు, అంటే ఊరికి అనగానే ఇట్లా ఆపేసారు, అది అయి ఉండొచ్చు. అంటే అవి 50 రీజన్స్ ఉన్నాయి, ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అంతే. అంటే అది డిస్రెస్పెక్ట్ ఏమీ లేదు. రెండవది అందరికి మోషన్ అవుతుంది, మనందరికి ప్రకృతి రిలేటెడ్. అంటే అది ఎంత ఇంపార్టెంటో దానికి తాత ఇంపార్టెంట్ మనలో కొన్ని అయ్యిండొచ్చు అన్న. అందరు నవ్వుకొని డిస్కషన్ ఆపేసారు. అంటే ఓవరాల్ నాకు ఆ సిచ్యువేషన్ కనెక్ట్ అర్థమైందంటే ప్రకృతి ఇంపార్టెంట్. అసలు ఎందుకు పోయాడో మనం ఆలోచించకూడదు, అతను చెప్పాలి. మనం ఎంత ఆలోచించినా వేస్ట్. ఇప్పుడు మీ వీడియోలు నేనేం చెప్పాను అయిందాక, మోస్ట్ మిస్గైడెడ్ పర్సన్ వితౌట్ ఎనీ గైడెన్స్ బై రీసా అనొచ్చు నన్ను. ఏంటంటే అంటే స్టార్టింగ్ నుంచి చూసినా ఓవరాల్గా చెప్పాలంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక నేను చెప్పిన దాన్ని బట్టి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం ఇప్పుడు నేను తిరువన్నామలలో ఏం చేసినా ఏం చేయలేము, మీ వీడియోలు ఇంటా ఉన్నా, గిరి ప్రదక్షిణ చేస్తా, ఆ కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నా. సో మ్యాక్సిమం 90% ఆ వీడియోస్ అన్నా చూసింటా మొత్తం. ఇంకా నేనేం పెట్టుకొని వర్క్ చేస్తున్నా, పెట్టుకొని తిరుగుతూ అట్లా. ఇంకా నాకు కనెక్ట్ అవ్వడానికి నేను చెప్పిన ప్రాక్టికల్గా చేసి చూస్తున్నా. ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్పలే
కానీ నాకు ఇది ఒకటి క్లిక్ అయింది. సాయంత్రం పూట స్నానం చేసి రమణాశ్రమానికి వెళ్తా సరదా వెళ్ళినప్పుడు సడన్గా ఒక అమ్మాయి కనిపించింది నాకు. ఆ ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూడగానే అమ్మాయి మనసులో ఏం లేదనిపించి నాకు అనిపించింది ఏం లేకుండా చూడు అని. అంటే అమ్మాయి మనసులో ఏం లేదు, ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం పెట్టుకోకుండా చూడు అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. అప్పుడు మీరు ఒక ఫ్లవర్ చూడు ఎంత బాగుంటుంది అని అంత, అంటే యాక్చువల్లీ బ్యూటిఫుల్కి ఏమంటారు, అసలు ఫస్ట్ టైం అట్లా చూస్తే రా నిజంగా బ్యూటిఫుల్గా ఉండేది బాబు. అట్లా చూస్తే అసలు నిజంగా బ్యూటీ అట్లా చూస్తే ఉందిరా అన్నట్లు ఒకసారి క్లిక్ అయింది. అంటే ఇప్పుడు అమ్మాయిని ఎట్లయితే చూసాను ఇంకా తర్వాత నుంచి అన్ని అట్లా చూడడం మొదలైన. అదే ఉన్నది ఉన్నట్టు అంటే అందం అని నువ్వు మనసు కలిపి చూస్తే అప్పుడు నీకు అందంగా ఉంటుంది, అందంగా ఉందో లేదు. అప్పుడు నాకు బ్యూటిఫుల్ అంటే అర్థం కాలే. ఒక కథ ఉంటది కదా, రాజుకోడు మాలిష్ చేసాడంట, ఆడు హఠాత్తుగా రావడం మానేస్తే ఇంతకు ఏమైందిరా అంటే తెలియదా మహారాజా పెద్ద ఇష్యూ అయింది, వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెద్ద పెద్ద గొడవలు అయినాయి. ఆ తర్వాత రాజు పిలిపించినట్టు వాడిని, ఏందిరా అసలు మాలిష్ నీకు వస్తలే ఏంటంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతుంది, అప్సరాస్ అది, అట్లాంటి దాన్ని ప్రపంచంలో అట్లాంటి అంత అందగత్తే లేదు ప్రపంచంలో, నేను ఎట్లా వదులుకుంటుంది. రాజు కూడా క్యూరియాసిటీ కలిగింది, నిజంగా అంత అందంగా ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో అట్లాంటి సౌందర్య రాశి లేదు అని చెప్పిన తర్వాత మహారాజు కూడా క్యూరియాసిటీ వచ్చింది, చూద్దాం ఇది ఎట్లుంటుందని. దాన్ని తీసుకురాను రాను తీసుకొస్తే ఆశ్చర్యపోయాడు, మామూలుగా ఉంది అదే బక్క బావా అన్నది. ఈఎంఐ అంటే అవును, ఇంతసేపు నువ్వు చెప్పిన డిస్క్రిప్షన్ అంతా ఈఎంఐ గురించి అంటే అవును, ఏముందంగా ఉందిరా అది అంటే అంటే నా కళ్ళతో చూడ. అది ఓల్డ్ స్టేట్మెంట్ ఉంటుంది, లైలాకో దేఖ్నేకి లియే మజ్నుకి ఆంక్ చాహియే. ఇదేంది కరప్ట్ మైండ్, ఆ మైండ్ తీసేస్తే అంత బాగానే ఉంది. లేదా కొంత బాగున్నట్టు మిగతాది బాగాలంటే అనిపిస్తాం. అందుకని రెండు రకాలుగా చూడడము తెలుసుకోవాలి. వ్యవహారికంగానేమో కొంత బాగుంది కొంత బాగాలేదు. సత్యం ఏంది, అంత బాగుంది చూసేవాడు బాగుంది, ఎందుకు మనసు దూరలేదు కాబట్టి. సో ఎక్కడెక్కడైతే మనసు దూరలేదో అదంతా పవిత్రమైంది. పవిత్రమైన ఆలోచన అంటే ఏంది, పతివ్రత అంటే ఏంది, ఆలోచన పవిత్రంగా మనం దేవుడికి పూజ చేస్తున్నాం అంటే ఏంది, అన్నీ ఉన్నాయి, కొబ్బరికాయ ఉంది, నీళ్ళు ఉన్నాయి, టవాలు ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమి లేదు అక్కడ. నెగిటివ్ థాట్ లేదు, లేదా వేరే థాట్ లేదు, లేదా ఏ పని చేస్తున్నావు ఆ పని మాత్రం. సో సింపుల్ యా. ఐ డోంట్ నో మరి ఎందుకు మనుషులు అర్థం చేసుకోకుండా మళ్ళా కాన్సెప్ట్లో పడతారు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సరే ఇప్పుడు అర్థం కాలే, 10 ఏళ్ళు తీసుకో, ఎప్పుడో ఒకప్పుడు సడన్గా చిక్కుతుంది, అక్కడి నుంచి నీ హోల్ పర్సెప్షన్ మారిపోతుంది. ఇట్లా కరప్ట్ మైండ్తో చేసే పనంతా పని అనుకుంటున్నారు. మైండ్ క్లియర్ అయిన తర్వాత రియల్ వర్క్ చేయబడుతుంది. యాక్చువల్లీ స్థిత ప్రజ్ఞానంద స్వామి చెప్పినట్టు సైలెంట్ ఉండి వీళ్ళు ఏం చేయట్లేదు అనుకుంటారు, గొడవ చేయట్లేదు, అది తెలియదు. అదా అంటే ఇప్పుడు ఏదో అరిచి కేకలేసేవాడు ఏదో పని చేసినట్టు కనిపిస్తున్నాడు, ఆడేం చేయట్లే. అయితే ఏం చేయనంత మాత్రం ఏం చేయనట్టు కాదు. ఇది ఎట్లుంటుంది అంటే చాలా చేసే బదులు ఒక్క పని చేస్తే దేశం అంతా ఒక్కసారి కదులుతుంది. అటువంటి పని చేయడం అనేది తెలుస్తుంది కొందరికి. కొందరు ఉత్తగే పరిశాన్ అయ్యే బ్యాచ్ ఉంటుంది అనమాట. దే డోంట్ అండర్స్టాండ్ అంటే వాళ్ళు కూర్చోరు, ఆలోచించరు, ఒక అన్నిటి పట్ల సమగ్ర దృష్టి ఉండదు. విమర్శ చేయడం అని కాదు, ఉండదు అంతే. ఓవరాల్గా ఏమర్థమైంది అది చెప్పు. అన్ని పనులు చేయొచ్చు మనసు ఖాళీగా పెట్టుకొని అనేది ప్రజెంట్ అంతే. అదే ప్రజెంట్ అంటే. నేను చెప్పిన యాక్చువల్లీ ఇది కామెడీ కాదు, అట్లా కాదు. అయితే వీళ్ళు అంటే చెప్పినాగా యాక్చువల్లీ అంటే నాకు మాట్లాడాలి ఇట్లేం లేదు. అయితే సడన్ గా మా బావర్ది వచ్చిండు, ఆడు రమణాశ్రమంలో ఉండి ఫోన్ చేస్తే
రమణాశ్రమ విగ్రహం ఎదురు కూర్చొని ఫోన్ చేస్తే నేను చెప్పిన ఇట్లా మీ వీడియోలు వింటున్నా అని చెప్పిన. ఓకే అన్నారు. ఓకే అన్న. ఇంక అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు, ఒక 5 seconds అంతే. తర్వాత మా బామర్ది కూడా మీ వీడియోలు చూస్తారు, ఒకసారి మాట్లాడండి అని వాడికి ఇచ్చిన. అన్న మీ వీడియోలు చూసా అన్న, బాగున్నాయి అన్న, భలే ఉన్నాయి అన్న అన్న తర్వాత వాడు అన్న అన్నాడని, ఇప్పుడు వాడు అన్న అని పిలిచానంటే నేను బావా అని పిలుస్తా అంటే ఓకే పిలువ. సో అట్లా అంటే ఎట్లా కనెక్ట్ అయిందో అట్లా నాకు బావ అన్నట్టు కనెక్ట్ అయింది. సో మీకు తెలియదు ఆ విషయం ఏమో? నాకు తెలియదు. అయితే ఇప్పుడు ఏమంటారు, మీకు చాలా మందితో పరిచయం ఉండడం వల్ల మీకు అట్లా అనిపించదు. ఇప్పుడు నాకు మీరు ఒక్కలే కదా పరిచయం, సో నాకు అట్లా ప్రొఫౌండ్గా అనిపించి ఉండొచ్చు. అయితే ఒక సంవత్సరం తర్వాత ఈయన వచ్చిండు, సంవత్సరంన్నర తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఇట్లా పరిచయం అయ్యి వచ్చిండు. ఇట్లా మాట్లాడుతుంటే ఉంటుంది కదా చెప్పే మాటలను బట్టి అర్థం. అయితే నేను నీకేం చెప్పలేను కానీ నేనైతే కొన్ని వీడియోలు చూస్తున్నా, నా మైండ్ మీరు ఏదైతే కావాలనుకుంటారో అది ఖాళీ అయింది. ఇంకా అప్పుడు మామూలుగా అప్పుడు నాకేమన్నా అరే మీ వీడియోలు రోజు అంతా చూసావాను. ఇక ఏమనేవాడినంటే ఇప్పుడు నేను నరానికి ఎక్కించుకున్నా, నువ్వు ఎక్కించుకునే మాట ఎక్కించుకో, నీకు ఉపయోగపడతాయి. రీచా బావ వీడియోలు నరానికి ఎక్కించుకున్నా, నువ్వు కావాలంటే ఎక్కించుకో, నీకు ఉపయోగపడతాయి. ఏమైందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ నీ వీడియోలు విని ఇప్పుడు నేను ఏం మాట్లాడినా నా సొంత ఏం మాట్లాడేది లేదు. ఆల్రెడీ నరానికి ఎక్కినాయి కాబట్టి అయ్యే బయటకు వస్తుంది. సో కొత్తగా ఏం మాట్లాడేది ఏం లేదు. నేను చెప్పినవే తిరిగి నాకు చెప్తా ఉంటారు అందరూ. అదే అసలు అంటే ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ శబ్దశః అది తెలుస్తుంది. నిన్న ఇతను వచ్చి కూడా అదే చెప్పి, ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పేది లేదు, నేను చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు నా బిడ్డ ఉంటది, చూడు పప్ప చూడు ఎందుకు రియాక్ట్ అవుతూ ఉంటది. ఓకే ఓకే అది చెప్పిందే నేను అసలు అట్లా దానిలో ఉన్న అర్థం చేసుకుంటాను. తప్పకుండా కొందరు ఇప్పుడు ఈ మాటనే యాజ్ టీజ్ గా విన్నదేదని చెప్తాం, అది కానీ దాని లోపల ఉన్న అంటే ఇప్పుడు అయ్యో ఇదంటే అంటే మనకి 3 సంవత్సరాల్లో ఎన్నో ఉదాహరణలు ఎవరెవరో వచ్చి నిశ్శబ్దంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అన్ని మనం డాక్యుమెంట్ చేస్తలేము. మేబీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని వాళ్ళు ప్రాక్టికల్ అప్లై చేసి చూసి ఇంకా అది మీది కాదు నాదే అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా అట్లే అనుకుంటున్నా. ఎవరిది కాకూడదు, మళ్ళా మనది నాది అని వచ్చింది అనుకో. అంటే వాళ్ళకి అది అర్థం అవ్వడం వల్ల అట్లా చెప్తున్నారేమో. మళ్ళీ మీకు నేను క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా, నేను కాపీరైట్ లేదు కదా, అంటే దేనికి కాపీరైట్ లేదు. ఉపయోగించుకొని ఏమైతుంది. వీడియోలు నచ్చడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మీ చూసి కొన్ని ఆచరిస్తారు కదా, ఆచరించినాక వాళ్ళల్లో స్వయం స్ఫురణ సేమ్ ఎగ్జాంపుల్స్ కొత్తగా పుడుతున్నాయి వాళ్ళల్లో. సో అది వాళ్ళకి నచ్చుతుంది అనిపించింది. కొంచెం ఫ్రీ అయినట్టు తెలుస్తుంది, ఫ్రీ అయినట్టు తెలిసి వాళ్ళ లోపల నుంచి పుడుతున్నాయి కొత్తగా. ఆ పుట్టడం నచ్చుతుంది అనిపించింది. అవును ట్రూ. మీరు చెప్పిన ఇంకా పడిపోయి అంటే ఉంటాయి కానీ కొత్తగా పుడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి, కానీ అయ్యే పుడుతుంటాయి మళ్ళీ అందులో నుంచే పుడుతున్నాయి. అంటే ఏమంటారు, మొత్తం చెత్త అంతా తీసేసినాక ఇంకా అందులో నుంచే పుట్టాల. ఇంకా అందులో నుంచి ఏది పుట్టినా కానీ మళ్ళీ దీని సారమే అది. అయితే ఇప్పుడు నేను మామూలుగా వాక్ ఇంకా అక్కడ ఉంటే ఇప్పుడు మామూలుగా వాక్ చేస్తే కొంచెం దూరం నడిచే నీకు వెళ్ళిపోతాను. గిరివలేం కదా, సుఖం దూరం పోయినా గినికి రావడానికి లేదు, పోయి చుట్టుకొని రావాలి. అయితే అట్లా పోతుంటే ఒకసారి అనిపించింది, అంటే ఇంటూ పోతూ ఉంటే ఒకసారి అనిపించింది ఏమంటారు, అవకలోడు ఏమంటారు, ప్రపంచానికి నువ్వు పెద్ద ఫరక్ పడవు అనే పదం వాడతారు కదా. ఇప్పుడు సడన్గా నేను ఇక్కడ చనిపోయి అట్లా పడిపోయాను అనుకో, అంటే స్టార్టింగ్ డేస్లో నేను అక్కడ ఉంటున్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఒక 4-5 నెలలు జస్ట్ వచ్చి గుంటూరులో ఎట్లయితే ఉన్నా ఇంకా ఉన్నట్లా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీతో మాట్లాడక ముందు కూడా, అంటే ఫోన్లో మాట్లాడకుండా, అంటే బామర్ది గాడు కూడా రాకముందు అట్లా నడుస్తుంటే సడన్గా ఇక్కడ నేను చనిపోయి పడిపోయాను అనుకో, ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలియదు. అయితే నాకు కలిగిన స్ఫురణ ఏంటంటే ఈ 2 రోజులు మా ఇంట్లో వాళ్ళు తినకుండా ఉంటారా, సినిమా చూసి నవ్వుకోకుండా ఉంటారా, పోయే వరకు వెంబడే సినిమా చూస్తే ఊరోళ్ళు తిడతారు కదా. అంటే నేను చనిపోయినా 2 రోజుల తర్వాత తెలిసింది వాళ్ళకి,
ఇప్పుడు నేను ఏ ప్లేస్ లో ఉన్నానో తెలియలేదు కదా, అందుకని ఆ 2 రోజులు వాళ్ళ పనులు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ తెలిసి అంటే అప్పటికే అయిపోయింది. ఏదే ఈ ఇన్సిడెంట్లో ఏ ఇన్సిడెంట్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నేను పడిపోయినా వాళ్ళకేం తెలియలేదు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, కరెక్ట్గానే ఉన్నారు. కాకపోతే ఈ విషయం తెలిసింది 2 రోజుల తర్వాత, జరిగిపోయింది 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత తెలిసింది. అప్పుడు ఏమంటారు అలజడి మొదలైద్ది వాళ్ళల్లో. కానీ అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం లేదు, అది తెలిసి నాకు ఉంది. అది కూడా కొన్ని రోజులు ఉండి మళ్ళీ పోద్ది అంతే. వాళ్ళు అట్లా ఏ ఇన్సిడెంట్ అందరూ పోతారు. అంటే ఏ ఇన్సిడెంట్ నాకు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకోరు ఎవరు యాక్చువల్లీ. ఇప్పుడు ఒక పక్క యుద్ధాలు అవుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, ఒక పక్క సినిమా ఫంక్షన్లు అవుతున్నాయి, ఎవరు దారం కట్టుకొని ఏం లేరు, నడుస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఏంది నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏమనిపించట్లా. ఏమనిపించట్లేదు. ఇది మంచి స్థితి. అంటే ఎవ్వరు ఎవరిని ఫాలో అవ్వకూడదు. దాని అర్థం ఫాలో అవ్వద్దని కాదు, గురువును ఫాలో అవ్వకు, గురువు చెప్పిన ఒక మాటను పట్టుకో, దాన్ని వదిలిపెట్టకు. ప్రాక్టికల్ గా అప్లై చేసి గురువుని వదిలిపెట్టి ఇంకా అయిపోయింది. ఇప్పుడు కిరాణా షాప్ను పట్టుకోకు, కిరాణా షాప్లో వస్తువుని పట్టుకునిరా. టీ డబ్బాతో ఏం పని? టీ డబ్బాలో టీని తీసుకో. అట్లా నదితో ఏం పని? చెంబు తెచ్చుకో. మీరు అనేవాళ్ళు నేను అవైలబుల్గా ఉన్నారా నాయన, ఎవడైనా వచ్చి మీకు ఏమైనా డౌట్ ఉంటే నువ్వు ఊరికి ఏది పడితే అది చేయకుండా వచ్చి మాట్లాడి డౌట్ క్లియర్ చేసుకో అంతే. ఇప్పుడు చాలా మంది అంటే అవైలబిలిటీ ఉండడం అనేది గొప్ప విషయం. ఎవడన్నా కరప్ట్ చేస్తాడు. ఈ ప్రపంచంలో అసలు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం అనేది చాలా సిల్లీ థింగ్. ఈ జనాలు గుర్తిస్తేంది, గుర్తించకపోతే అందుకని అసలు నాకు ఆసక్తి లేదు దాన్ని. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడుతుంటే 1,00,000 మంది ఉన్నా, ఎవరున్నా లేకున్నా లైఫ్కి ఏం ఫరక పడదు. అంటే నేను ఇప్పుడు ఎవరైతే చనిపోయిన దగ్గర చాలా అంటే అర్థమైంది కాబట్టి అట్లా, అంటే క్లియర్గా దాన్ని దర్శించబడ్డది. అది అంటే ఇట్లా ఈ 2 ఇంకా దానికి గోయింగ్ బ్యాక్ లేదు ఇంకా. సో మనం అన్ని వీడియోలు అన్ని గురువుల దగ్గర పోయి నేర్చుకునేది అసలు మనం చెందాల్సిన స్థితి అది ఒకటే అని నాకు అది ఒకటే. మీ ఏ వీడియో చూసినా నాకు ఒకే విధంగా అనిపిస్తుంది. మీరు ఏదైనా వ్యక్తి క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ రీసా గారు ఏం చెప్పబోతున్నారు అనే లోపల అవును. నిజంగా నేను చెప్పవలసి వస్తే ఒక 10 నిమిషాల టాకే ఇవ్వాల్సింది. ఒకవేళ ఒక్కటే మాట చెప్పురా అంటే పోల్చుకోకంట అంతే. ఒక 10 మాటలు చెప్పమంటే 10 ఉన్నాయి, 1 గంట చెప్పమంటే అక్కడితో అయిపోయింది. మరి రోజు ఎందుకు చేస్తున్నాం? సరదాగా టెక్నాలజీ ఉంది కదా అని భావన లేకుండా ఎంత చేయొచ్చు చూపిస్తున్నాడు. మీరు వేరు సిచ్యువేషన్స్ లో వేరుగా చేస్తున్నారు కాబట్టి వేరు వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాయి. అవునవును. ఎవరికి ఎక్కడ క్లిక్ అయితే చెప్పలేము. అవును. అంటే నాకు డౌట్ ఏమంటే మేము ఇంతమందిని అంటే 1వ తరగతి విద్యార్థికి 10వ తరగతి విద్యార్థికి 1వ తరగతి పాఠాలు చెప్పినట్లు మేము అందరం ఒక డిఫరెంట్ మైండ్ సెట్లతో వచ్చి మా గాథలన్నీ చెప్తా ఉంటాం. ఇంత కూడా ఒక 0.5% కూడా బోర్గా ఫీల్ కాకుండా అదే శ్రద్ధతో వింటుంటారు. అసలు ఆ ఓపికకి ఎంత నమస్కారం అంటే నేను చూస్తుంటా. అది మీకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగించిన వ్యక్తి వచ్చినా, ఊరున్న వ్యక్తి వచ్చినా, అది జరిగేది ఏ కన్వర్జేషన్ అయినా మీ శ్రద్ధ, మీరు వినేది, మీరు రిప్లై ఇచ్చేది ఒకే రీతిగా ఉంటుంది. అంటే అట్లా అప్ అండ్ డౌన్స్ ఉండవు, కాన్స్టెంట్. అట్లా అది ఎంత గొప్ప స్థితి అసలు. అట్లా ఉండటం నాకు నేను గుర్తించినాక ఇంకా అంతే. ఇంకా మీరు చూడాలని అట్లా చూస్తూ ఉంటా ఆ స్థితి కోసం. పాసిబుల్ నేను ఏమనుకోకుండా వచ్చాను ఇక్కడికి, ఇట్లాంటి మనిషి ఇంత నిన్న వచ్చి అతను ఏదో బుక్ రాస్తే అతనితో మాట్లాడారు. మనోడు అన్నాడు ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండడానికి ఆశ్రయం వేయడం మామూలు విషయం కాదు. ఇప్పుడు అంటే అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మామూలు వీడియోలో చూస్తే చాలా అంటే నాలెడ్జబుల్ పర్సన్స్ వాళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడు. అలాంటి వాళ్ళ ప్లేస్లో పక్కన కూర్చొని మనం పడుకున్నాం రా. మీరు చెప్పడమే కాదు రీసా గారు, మీరు భగవద్గీత ఏం చెప్తుందో యాస్టేజ్గా దానిలో ఉన్న నిజమైన అర్థాన్ని నిజంగా జీవించి చూపిస్తున్నారు మీరు. అంతే. ఇది ఎన్ని వచ్చినా మన ఎరుకలో మనం ఉంటే ఎట్లా జీవితాన్ని లీడ్ చేయొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండి, సినిమా చూస్తే ఎట్లా అర్థమవుతుందో జనాలకి మిమ్మల్ని చూస్తే అట్లా అర్థమైపోతుంది. అంటే ఏదైతే కావాలనుకున్నారో అది అర్థమయ్యేట్టుగా మీరే సినిమాయే చూపిస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కో వీడియో కనెక్ట్ అయ్యి ఒక్కో విధంగా అర్థం చేసుకుంటున్నారు. నాకైతే చాలా మంది మీకు ఇట్లానే కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నారు. చాలా మంది
ఇక పోకపోయినా ఏం కాదు వస్తాయి అంతే. అంతే. అమ్మో, నేను 3 సంవత్సరాలు అయినా ఎందుకు కలవలేదు నేను మిమ్మల్ని? ఓకేనా? ఓకే, ఎందుకు కలవలేదు మీరు అనేవాళ్ళు, ఎక్కడ ఉన్నా అక్కడ బాగున్నారు రా బాబు, ఎందుకు వచ్చేస్తారని. అంటే మనం ఒక మూమెంట్ క్రియేట్ చేయడం లేదు కదా. అంటే సంఖ్యకి అసలు ఏ ప్రాధాన్యత లేదు నా లైఫ్ లో. సంఖ్య పడిపోవడంతో గుంపు పడిపోయింది. అయితే ఇట్లా నేను కలవలేము మిమ్మల్ని. ఇప్పుడు ఒక్కసారి ప్రయత్నం చేసిన, ఇంకా మన ప్రయత్నం లేదురా. అయితే ఏమైందంటే మీరు తీర్థప్రజ్ఞ స్వామితో, సో ఆ తర్వాత వీడియోలో ఎప్పుడు చెప్పిండ్రు నెక్స్ట్ 5 years నేను భగవద్గీత సంథింగ్ అట్లాంటి మాట వచ్చింది. సో నేనేం చేశానంటే నా దగ్గర పరిపూర్ణానంద స్వామిది కాళాస్త్రి సుఖబ్రహ్మాశ్రమం ఉంది. ఒకసారి కాళాస్త్రి వెళ్ళినప్పుడు ఆ బుక్ తెచ్చిన, ఆ బుక్ కొరియర్ వేసి ఇంకా నెక్స్ట్ నేను రూమ్కి వెళ్ళిపోదాం తిరువణామలైకి అనుకొని ఉన్నా. బుక్ కొరియర్ వేసేసిన, ముందు రోజు బుక్ కొరియర్ వేసిన, నెక్స్ట్ రోజు మధ్యాహ్నం నెక్స్ట్ రోజు సాయంత్రం వెళ్దాం అనుకుంటే మనోడు ఫోన్ చేసి, వెంకటేష్ మాస్టర్ ఫోన్ చేసి నాకు రీసా దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది వెళ్దామా అన్నాడు. టికెట్లు బుక్ చేయన్నాడు. చూసినావు టికెట్లు ఉన్నాయి, సాయంత్రం ఎక్కినాం, పొద్దునకి ఇడికి వచ్చినాం. అంటే ఇంకా బుక్ రాలేదు కానీ మేము ముందు వచ్చినాం. అంటే ఎవరు చూసేవాళ్ళు అనుకోవచ్చు ఏ సత్సంగాలు ఉండవు, ఏముండదు, ఒక 5-6 జంతువులు అడవిలో కలిసిపోయి ఉంటుంది. ఏ వెంకటేశ అంటే మామూలుగా థాట్ వస్తుంది, ఇప్పుడు కలిస్తే ఏదో కూర్చోవాలి, సీరియస్గా మాట్లాడుకోవాలి, అనుకోకుండా చర్చ వస్తుంది అంతే, అనుకోకుండా ఏదో వస్తుంది అంతే తప్ప స్పెషల్గా ఒకరినొకరు అడ్రస్ చేసుకునేది. ఫస్ట్లో చూసే వాళ్ళకి అనిపిస్తుంది కెమెరా ఎవడు పట్టుకున్నాడు, వీళ్ళు ఏదో ప్లాన్ చేసి చేస్తారు. ప్లాన్ చేయకుండా ఎట్లా వస్తుంది వీళ్ళకి అనిపిస్తుంది. దాంట్లో తెలుస్తుంది, అట్లేం లేదు. అంటే ఈసా గారు చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే అసలు ఆయన ఏదో ఆశించి చేయడు, అది నిష్కామ కర్మలాగా చేస్తున్నాడు. అది దాని వెనకాల ఏం ఆశించేది లేదు కాబట్టి అది ప్యూర్ అని ఆటోమేటిక్గా వినే వాళ్ళకి తెలిసిపోతుంది, అనుభూతి కలుగుతుంది. అది మనం ₹1,00,000 ఇచ్చినా క్రియేట్ చేయలేము. ఎగ్జాంపుల్ కొన్ని వాక్యాలు రీసా గారు చెప్పుకున్నాం, మంచిగా ఉంటాయి. ఇవన్నీ మన చరిత్రలు, హిస్టరీలు ఇవన్నీ బోరే కానీ చెప్తే ముగిద్దాం. ఇవి ఇట్లాంటివి చెప్పుకుంటే బాగుంటుంది. ఒకటి, చాలా మంది నాకు కూడా ప్రకృతి ప్రపంచం అనే డిఫరెన్స్, 2 పదాలకు డిఫరెన్స్. తర్వాత కాలాన్ని మర్చిపోయే పని అంటే అది మనకు కొద్దిగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. తర్వాత లెక్కలు అంటే లెక్కలు లేని జీవితం, లెక్కలు ఇన్ని డబ్బులు అన్ని డబ్బులు అని, ఇంత టైం అంత టైం ఇన్ని, లెక్కలు లేని జీవితం. తర్వాత సంశయం లేని స్థితి, అవునా కాదా, పోదునా వద్దా, ఉందా, సంశయం లేని స్థితి. సో ఏది చేసినా పట్ల అట్లా సంశయం లేని స్థితి తన పట్ల, వేరే వాళ్ళ గురించి మనకు తెలియదు, ఇది సంశయం లేని స్థితి. ఇంకా ఇట్లాంటివి నీకు కూడా గుర్తున్నాయి చెప్పు. నేను అంటే సందర్భం అంటే నాకు అనిపించింది, నేను రీసా భవన్ వీడియోలు చూసి నమ్మి మోసపోయినా. ఇట్లా వీడియోలు చూసి ఎవడు నమ్మి మోసపోకండి, మీ ప్రాక్టికల్ మీరు చేసుకుని చూసుకోండి. నేను మోసం చేసినానులే. యాక్చువల్లీ ఒకడు వచ్చిండు, తిరువణామలో ఎవడు వచ్చిండు, ఇప్పుడు మీ గురించి 1 గంట చెప్పినా నేను ఎన్ని మోసపోయాను. ఇప్పుడు గంట చెప్పినా కానీ ఇవన్నీ ఆయన మోసం చేయలేను, నన్ను నేను మోసపోయినా. అయితే ఏమైందంటే ఫస్ట్ చూసి అది మన మీద అప్లై చేసుకొని, తర్వాత అది చూసి అది కాదనుకొని మళ్ళీ ఇంకో వీడియో చూస్తాడు, ఆట డిఫరెంట్గా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది. యాక్చువల్లీ అవన్నీ మనకు కాదురా నాయన చెప్పేది, అక్కడ ఎదురుగున్నోడికి ఒక్కొక్కడికి ఒక్కోలా చెప్తున్నాడు. అవి మన మీద అప్లై చేసుకొని మనకు పని చేయట్లా, అప్పుడు ఫెయిల్ అనిపిస్తుంది. కొన్ని పని చేస్తాయి నమ్ముతావు, కొన్ని పని చేయవు నమ్మవు. ఇట్లా అంటే ప్రాక్టికల్ అప్లై చేసుకున్నోడికే తెలుస్తుంది మోసపోయినామని. ఈ మోసపోవడం వల్ల కూడా కొన్ని రోజుల తర్వాత అండర్స్టాండింగ్ వస్తుంది, ఇంకా అది పోదు. సో మనసు ఒక్కటి పక్కకి జరిగితే ఒక్కటే, ఇంతే సారా. అది నిన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రీసా బావ వీడియోలు వినకముందు అసలు ఆలోచనలు చూడడం కూడా తెలియదు, ఆలోచనలు చూసి అసలు ఆలోచన లేని స్థితి చూడడం కూడా తెలియదు. ఇప్పుడు ఏంటంటే దానికి ప్రయత్నిస్తున్నారు పిచ్చోళ్ళు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ అంటే తర్వాత ఫైనల్గా నాకేం అర్థమైందంటే, ఇంతకుముందు ఆలోచనల స్థితిలో ఎట్లా కొట్టకపోయే వాళ్ళము, ఇప్పుడు ఆలోచన లేని స్థితిలో ఎట్లా కొట్టకపో.
ఇంకా సర్దుకోవాలి, ఇంకా కొంచెం రిఫైన్ అవుతుంది. ఇది ఎట్లుంటుందంటే ఫస్ట్లో చాలా ఫాస్ట్గా అర్థమవుతూ ఆ చర్మ స్థితుల లోపల ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే సూక్ష్మ దృష్టి ఏర్పడుతుంది. అందుకని మనం ఇప్పటివరకు చూసినంత ఒక లెక్క, రాను 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 నీకే తెలుస్తుంటుంది. లేదా ఎవరైతే ఈ చిన్న అన్వేషణ ఉన్నారో దేవుడు అన్ని పనులు చేస్తూ ఉంటాడు వాడు, కానీ వాడికే తెలుస్తుంటుంది, ఓహో ఇది ఇంకొంచెం సర్దుకోవాలని తెలుస్తుంది. మెల్లగా ఆ ఒక్కొక్క ఈజ్ సర్దుకుంటుంటే భాష మారిపోతుంది, దృష్టి మారిపోతుంది. అంటే చాలా ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, నువ్వేం చేయక్కర్లే. అయితే మీరు ఏం అవసరం లేదు అన్నారు కదా, దీనివల్ల నేను చాలా మిస్గైడ్ అయినా. అరే ఏం అవసరం లేదు కాదురా, అన్నీ అవసరమే, ఆ స్థితి కోసం మాత్రమే ఏం అవసరం లేదు. దానికి ఏం అంటుకోవు కదా, దాని ఒక్కదానికి అప్లై చేయండి, అన్నిటికి అప్లై చేయమాకండి. నేను ఆచరిస్తూనే చెప్తున్నా కదా, నేను ఇప్పుడు టీషర్ట్స్ చేస్తున్నా, పెయింటింగ్స్ చేస్తున్నా, పుస్తకాలు రాస్తున్నా, పుస్తకానికి 700 రూపాయలు కాస్ట్ పెట్టినా. సో డబ్బు అవసరమే, వ్యామోహం ఉండకుండా అవసరానికి అంటే ఇప్పుడు ప్రపంచంలో అన్ని ఆలోచనలో ఉండి సడన్ గా మీరు ఏం అవసరం లేదంటే ఆడి మైండ్ లో ఏం అవసరం లేదేమో అనిపించింది. అంటే నాలాంటి వాడి మైండ్ లో ఏం అవసరం లేదనిపిస్తుంది. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా వీడు కూడా మళ్ళీ కరెక్ట్ అవుతాడు అని అనుకుంటారు. ఎందుకంటే వాడే నేను కాదు, నా ప్లేస్ లో ఎవరున్నా నెక్స్ట్ అది ఏం చేస్తారో అది వాళ్ళు అనుకుంటున్నారు. అటువంటిది ఏం లేదు. ఇట్లా కొన్ని రోజులు ఉండి చిన్నగా అద్భుతంగా చెప్పిండు ఒక సూత్ర రూపంగా. అంటే ఏదైనా ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకో ముందు, దాన్ని కట్టడి చేయకుండా, ఏదైనా దురలవాటు ఉంటే కంట్రోల్ చేయకుండా ముందు దాన్ని అర్థం చేసుకో. ఇప్పుడు మనీ అనేది ఒక విషయం, దాన్ని అర్థం చేసుకో. నీకు వద్దు అనట్లేదు, కావాలి అనట్లేదు, అసలు అది నీకు ఎందుకు అవసరం? మనీ అనేది మనం ఏం తింటామా? అసలు మనకెందుకు? మన అవసరాలకు కావాలి, అంతవరకు సంపాదించుకో, ఎంత అవసరమో అంత ఉంటుంది, అది చేసుకోవాలి, అది మన ధర్మం. అందుకనే అర్థమైతే ఇంక నీ కోట్లు వచ్చినా నీ జీవన విధానం మారదు, ఏం లేకపోయినా నీ జీవితం అంతే. ఇంత మంచిగా ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు చెప్పగలుగుతారు? గురువు గారు నాకు బాగా రిసా గారు నచ్చిన విషయం ఏంటంటే, మేము కన్ఫ్యూజ్ అయిపోయేటోళ్ళం. అంటే ఇవన్నీ మీరు పరిచయం కాకముందు చూసి అసలు ఏదో గందరగోళం తెలియకపోయేది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేటోళ్ళు, చాలా రకాల పాత్రలు ఉండేటివి. ఒకటి చెప్పిన వ్యక్తి ఇంకొక వ్యక్తి చెప్పిన, ఇంకో గురువు చెప్పిన దానికి సంబంధం ఉండదు, ఎవరి దారి వాళ్ళదే. కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఒక కోర్ కోసమే అనే విషయాన్ని మీ ద్వారా తెలిసింది. మీకు ఎంత నాలెడ్జ్ ఉందా అంటే, మీరు ఎందరో వ్యక్తుల్ని పరిచయం చేస్తారు, వాళ్ళందరి దారులు సపరేట్. ఈవెన్ వాళ్ళు కోర్ను టచ్ చేసినా కానీ, వాళ్ళ దారిలో ఉన్నా కానీ మీకు తెలిసిపోతుంది. కానీ వాళ్ళ ఆ స్థితిని కరెక్ట్గా డిఫైన్ చేయలేరు. ఏ వేలున్న గురువు అయినా లేకపోతే ఆ సాధకుడు అయినా వాళ్ళని కూడా సరిగా డిఫైన్ చేసుకునేకి రాలు. కొన్ని చూసిన నేను, కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మీరు డిఫైన్ చేయగలరు. అంటే వాళ్ళ స్థితిని కాదు, విషయాన్ని వినే శ్రోతలకు అర్థమయ్యే విధంగా డిఫైన్ చేయగలరు. ఏ స్థితినైనా డిఫైన్ చేయగలరు, దానిలో ఉన్న ఆ కోర్ ఏంటిదో అది చెప్పగలరు. అది నాకు నచ్చింది. సో అన్నిట్లలో ఉంది ఇదే, మనం ప్రధానంలో వెతికి చూసేది ఏం లేదు. కోర్ ఒకటి కరెక్ట్ ఉన్నది, ఇంకా దారులన్నీ వేరు అనే విషయం మిమ్మల్ని అంతే నాకు చాలా అది లోపలికెళ్ళే అర్థమైపోయింది. కానీ మాటలలో అంత అద్భుతంగా చెప్పలేకపోవచ్చు, మీకు మాత్రం అర్థమవుతుంది, శ్రోతలకు అర్థమవుతుంది. కొన్ని పిచ్చి ప్రయోగాలు చేసిన. ఇప్పుడు ఎక్కడున్నాడు అక్కడే అన్ని దిక్కులకు తిరిగి దండం పెట్టుకోండి. అదే తర్వాత అట్లా ఇంకా ఒకసారి రాసుకున్నా. ఇప్పుడు మీరు రమణ మహర్షిని తాత అంటారు, ఓషోని బాబాయ్ అంటారు. ఇప్పుడు రీసాకి ఓషో బాబాయ్ ఎట్లో, రమణ మహర్షి తాత ఎట్లో, నాకు అట్లా రీసా బావ అట్లా అన్నట్లా. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఇప్పుడు రీసా బాబాకు ఇప్పుడు అందరు ఓం గురుభ్యో నమః ఇట్లా అంటుంటారు కదా, ఓం రీసాయ గురుభ్యో నమః అంటారేమో తొందరలో. అంటే నేను కొన్ని విన్నాను కాబట్టి అట్లా అన్నప్పటికీ నేను చెప్తా, ఇదే ఆ పాత ఆలోచనలు పోవాలి. అరే నార్మల్ గా ట్రీట్ చేయండి రా బాబు అని ఒకటి చెప్తున్నా, మళ్ళీ నువ్వు అదే అట్లా గౌరవానికి నీ సంబోధనలకి సంబంధం లేదు. నువ్వు ఒక వ్యక్తి పట్ల గౌరవం కలిగి ఉండి చక్కగా బాడుకు అనొచ్చు. అంటే అంతర్గత భావన వేరు, వ్యవహారం వేరు కదా. సో వ్యవహారంలో నువ్వు నటిస్తావు ఎందుకు? నువ్వు గురువు గారు అంటే అయిపోతావా? మాట వరుసగా అంటుందేమో.
అంటారు కదా ఇది So, గురువు అని గు అంటారు. అంతే కదా ఏందిరా అసలు ఏంది అది నెక్స్ట్ డైలాగ్ చెప్పలేదు వాళ్ళు. ఇట్లాంటి అన్ని అనుకొని ఇట్లాంటి అన్ని అనుకొని లాస్ట్ అన్ని పడేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి అన్ని అనుకొని అదే ఇప్పుడు నేను కూడా అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇందాక అడిగి నన్ను చూసి ఏమనిపించట్లేదు అనే దగ్గరకు వస్తారు లాస్ట్ కి అన్ని అనుకొని. అల్టిమేట్ అంటే సాక్షి తెలిసిన తర్వాత వ్యవహారంలో పడితే లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఎందుకు అనుకుంటే నువ్వు వదిలిపెట్టాడు తెలుసు కనుక. వదిలిపెట్టడమే తెలియలేదు అనుకో నువ్వు ఎప్పటికి వదిలిపెట్టలేవు. అట్లా సఫరింగ్ ఉంటుంది. సఫరింగ్ అంటే ఇదే చిన్న ఎగ్జాంపుల్. సఫరింగ్ అంటే నీ భుజం మీద నేను ఒక తట్ట పెట్టిన, ఎప్పుడు దింపాలో చెప్పలేదు అంతే. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, ఇద్దరు కౌగిలించుకున్నారు. ఆ కౌగిలించుకున్న తర్వాత చేతులు అతుక్కుపోయినాయి అనుకో, అదే సఫరింగ్ అంటే. అంటే దమాక్ ఖరాబ్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. నీకు అతకపోయింది చెయ్యి బాయ్ ఫ్రెండ్కి, నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, కానీ ఆఫ్టర్ 1 day నువ్వు చేయి కట్ చేసుకునే ప్రమాదం. సఫరింగ్ అంట. ఎందుకు? పట్టుకున్న వ్యక్తికి తెలియాలి వదిలిపెట్టడం కూడా నాకు తెలుసు పరిపూర్ణంగా. ఇది వదిలిపెట్టినా నా మనసులో ఏ అలజడి లేదని తెలిసిన రోజు నువ్వు పట్టుకోపోయింది ఏమైనా చేసుకో. దట్ ఈస్ లిబరేషన్. లిబరేషన్ అంటే వదిలిపెట్టి పారిపోవడం కాదు. అది లేకపోయినా నేనున్నాను, కానీ అవసరం కోసం పట్టుకున్నాను అని తెలిసింది. మంచి పాట చెప్పి పాడదాం. నీ మనసేమో తేటగా తెనిగించవయ్యా మహారాజా ఓరే రాజా, అనురాగము విరిసేనా. సో శరీర పరంగా మనం ఒకటి కాదు, కులాల పరంగా మనం ఒకటి కాదు, మతాల పరంగా మనం ఒకటి కాదు, డబ్బుల పరంగా మనం ఒకటి కాదు, ఊర్ల పరంగా ఒకటి కాదు, స్టేటస్ పరంగా ఒకటి కాదు, అందం పరంగా ఒకటి కాదు, రంగు పరంగా ఒకటి కాదు, భాష ఉచ్చారణ పరంగా ఒకటి కాదు, దృష్టి చూసుకున్న ఐసైట్లో ఒకటి కాదు. అందుకని మనుషులంతా ఒక్కటే అంటే అది మిస్లీడింగ్ స్టేట్మెంట్ కానే కాదు. మూలంలో మాత్రమే ఒకటి. ఎప్పుడైతే మనసు పక్కకు జరిగిందో ఆ స్థితిలో మనం ఒకటి. మిగతా అన్ని విషయాలు మనం వేరే. అందుకని వ్యవహారికంగా మనమంతా ఒక్కటంటే గుడ్డిగా ఎవడో దుర్మార్గుడు వచ్చినా నువ్వు నేను ఒకటి చంపడా అనడం కాదు. అది వ్యవహారానికి సంబంధించి. ఆ వ్యవహారంలో వాడు దుర్మార్గం చేస్తున్నాడు, ఆ వ్యవహారంలో నువ్వు కూడా సన్మార్గం మన పై అంతా వలగొట్టాలి అంతే తప్ప ఆధ్యాత్మికత మనిషిని మూర్ఖునిగా లేకపోతే ఒక జడ పదార్థంగా మార్చేది కాదు. మూలంలో వాడు నేను ఒకటే. అవతార్ సినిమాలో చూపించారు చాలా బాగా. చంపవలసి వస్తే వచ్చిన ప్రార్థన చేసి, నా ఉద్దేశం నేను చంపడం కాదు, కానీ నీ వల్ల ప్రమాదం ఉంది కాబట్టి నేను చంపుతున్నాను, దయచేసి నా మీద కోప్పడకు, నీ ఆత్మకి సద్గతి ఉంటుంది, నువ్వు మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుందువు, ఓకే, అప్పుడు చంపుతాను, రిలాక్స్. అంటే దాన్ని ఏమన్నారు? ధర్మాగ్రహం. శత్రుబోధ్ అంటే నువ్వు సరిగ్గా చేయాలి. ఏం చేసినా ఆవేశంతో ఊగిపోతూ, మిస్అండర్స్టాండింగ్లో, మిస్కాన్సెప్షన్స్లో, సగం అవగాహనతో, గుర్తింపు కోసం చేస్తే అదంతా వినాశనానికి దారితీస్తుంది. అందుకే పూర్తి అవగాహన ఉన్నవాడు చేసినా మంచిదే, వాడు చేయకపోయినా మంచి జరుగుతుంది. వాడు చేస్తే ఎలా చేయాలో తెలుసుకొని చేస్తాడు, అంతే తప్ప ఆవేశం లేదు. వాడు గుర్తింపే లేనప్పుడు వాడు గుర్తింపు కోసం ఎందుకు చేస్తాడు? ఏది అవసరమో దానికోసమే చేస్తాడు. అట్లనే అర్జున విషాద యోగం అట్లనే బాధపడుతుంటే కృష్ణుడు నీవు క్షత్రియుని ధర్మం యుద్ధం చేయడం. రీసెంట్ డేస్ లో ఇది బాగా నచ్చింది. ఇవన్నీ తెలుసుకున్నాక ఏం చేస్తారా అంటే అన్ని తెలుసుకున్న తర్వాత రియల్ వర్క్ స్టార్ట్. యాక్చువల్ పనే మిగిలింది, ఇంకా మిగిలింది నేను చెప్పినంత సూటిగా ఎవరు చెప్పలేదు ఇన్ని 100,000 సార్లు. అంటే ఇప్పుడు నాకు కర్మయోగం మిగులుతుంది, నిష్కామ కర్మయోగం చివరి దశ. నువ్వు మరణించే వరకు నిష్కామ రోజు ఇల్లు ఉడుస్తావా లేకపోతే ఇడ్లీ అమ్ముతావా, లోపల క్లియర్ అయింది. ఇడ్లీ అమ్ముతున్నది డబ్బు కోసము లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఇడ్లీ అమ్మడం నీకు అవసరము, నీకు ఇష్టము కనుక చేస్తున్నావు. నీ సహజాతి ఇంకా చెప్పాలంటే ఎన్ని పనులు ఉన్నా ఈ పని చేస్తే నీకు హాయిగా ఉంది కాబట్టి చేస్తున్నావు. అట్లా హాయిగా ఉంది కాబట్టి అనంతంగా చేసినా నువ్వు అలసట్లేదు, చేస్తున్నా అన్న భావన లేదు. అంటే నేను ఈ 2 రోజుల్లో కనిపించింది అంటే మీరు చెప్తున్నారు ఒక పనిలో నుంచి ఇంకో పనిలోకి పడమని, జారమని చెప్తా. ఇది జారడం ఈ 2 రోజులు నేను చూసింది అది. అవును, నేను ఏం చేయలేము, ఊరికే కూర్చో. ఇప్పుడు ఒక పెయింటింగ్ వేయడానికి 10 గంటలు పట్టింది.
ఆ పెయింటింగ్లోనే మ్యూజిక్, ఆ పెయింటింగ్లోనే లెర్నింగ్. ఒక వీడియో పెట్టుకొని చూడడం, మళ్ళీ ఈడు వచ్చి చేయడం, మళ్ళీ ఒక మ్యూజిక్ వీడియో పెట్టుకోవడం. అంటే చేసే పనిని అన్నిటినీ టచ్ చేస్తూ, అన్నిట్లో లెర్నింగ్ పెడుతూ, అన్నిట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటూ, అన్నిటిని మళ్ళీ ప్రాక్టికల్గా ప్రయోగం చేసి చూస్తే అట్లా ఎలా జరాలి అని ఇప్పుడు నాకేం అర్థమైంది తెలియదు, కానీ ఒక ఫ్లో అయితే చూసిన అంతే, అది సత్యం. అది అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అది ఊరికే చెప్తున్నది కాదు, చేస్తే బాగున్నది ఏదో చెప్తున్నా, ఎవరిష్టం. అంటే ఇప్పుడు నేను 3 సంవత్సరాలు చూసినోడిని రియల్గా, అంటే వీడియోల్లో చూసినోడిని. అవును, కాబట్టి ఏమంటారంటే చెప్పిన మోస్ట్ మిస్గైడెడ్ వితౌట్ ఎనీ గైడెన్స్. అంటే వీడియోలో చూసి మిస్గైడ్ అవుతాం, రియల్ కొంచెం కొంచెం ప్రాక్టికల్గా చేసి చూస్తే వేరేలా ఉంటుంది. నువ్వు ప్రాక్టికల్గా అనుభవించి చూస్తే ఓకే ఇది అది కాదు ఇలా చెప్పింటాడు అని, వచ్చి చూస్తే ఎవరికి చిక్కుతుందంటే చివరి మాట ఏమి ఆచరించకుండా ఊరికే వినేవాడికి కొన్ని అర్థమైంది. కొంతకాలం వినాలి ఊరికే, నిర్ణయానికి రాకు, రీజన్. ఆ తర్వాత సంథింగ్ విల్ హ్యాపెన్. ఎవరు వచ్చారా? హాయ్ బాయ్ చెప్పు.